మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. A1 సిరాజ్, A2 సమీర్ కు 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ ను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి నిందితులను విజయనగరానికి తరలించారు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. A1 సిరాజ్, A2 సమీర్ కు 7 రోజుల కస్టడీ విధించింది కోర్టు. ఇందులో భాగంగా సిరాజ్, సమీర్ ను కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖ సెంట్రల్ జైలు నుంచి నిందితులను విజయనగరానికి తరలించారు. పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ విచారణ కీలకంగా మారనుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి, ఇటు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో సిరాజ్, సమీర్ కస్టడీ విచారణ ఎలా ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి ఈ విచారణకు సంబంధించి? స్టాలిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే పల్వామా ఉగ్రదాడి అనంతరం అయితే పూర్తిగా అయితే మనకి విజయనగరం ప్రాంతంలో కూడా ఈ యొక్క ఉగ్రదాడులకి సంబంధించి లింకులు ఉన్న విషయం అయితే బయటపడింది. అందుకు సంబంధించి దాదాపు ఎక్కడికక్కడ భారీగా అయితే వీళ్ళందరినీ కూడా సేకరించడం, ఏ విధంగా అయితే ఏరివేయాలని అయితే భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో అందుకు అనుగుణంగా విజయనగరంలో గత 4 రోజుల క్రితం అయితే సమీర్ మరియు సియాజ్ ని అయితే అరెస్ట్ చేయడానికి అయితే విజయనగరం పోలీసులు అయితే 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే వాళ్ళని విచారించడానికి కస్టడీ కోసం అని చెప్పేసి అయితే ఏసీపీ స్పెషల్ కోర్ట్ అలానే NIA దర్యాప్తు సంస్థలు కలిసి వీళ్ళతో అయితే విచారణ చేయడానికి అయితే వాళ్ళు ఎంతైనా సరే కావాలని అయితే నిన్న పట్టుబట్టడంతో అయితే నిన్న విచారణకు అనుమతిస్తూ 7 రోజుల వరకు వీళ్ళకి అనుమతిని ఇవ్వడం అయితే జరిగించాలి. ముఖ్యంగా ఈ 7 రోజులు కూడా వాళ్ళపైన ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదనే విషయం అయితే తెలియజేశారు. ప్రస్తుతం నిన్న వైద్య పరీక్షలో నిమిత్తం KGH హాస్పిటల్ తీసుకెళ్లి విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉండి ఈ రోజు ఉదయం 9:30 సమయంలో అయితే సెంట్రల్ జైలు నుండి విజయనగరం పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. భారీ బందోబస్తు మధ్య అయితే తీసుకెళ్లారు. NIA అధికార సంస్థలతో పాటు విశాఖపట్నం, విజయనగరం పోలీస్ సిబ్బంది మొత్తం కూడా అడుగడుగునా కూడా వాళ్ళకి ఎటువంటి అవంతరాలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు నడుమ అయితే వీళ్ళని తీసుకెళ్లడం జరిగింది. అయితే ఈ విచారణలో ఏ విధంగా అయితే బయటకు తీసుకురావడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారో, ముఖ్యంగా ఇది భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వాళ్ళ కుటుంబం మొత్తానికి కూడా విజయనగరంలో ఎవరైతే ఉన్నారో అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అవ్వడం అయితే ఇది ఒక ఆశ్చర్యానికి గురి చేసే విషయం అయితే ఉంది. సమీర్ అలానే సమీర్ ఇద్దరు కూడా ఒక గ్రూప్ స్టేషన్ లో పాల్గొని దానికి సంబంధించి IPS అవ్వాలి లేదా SI అవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ కొన్ని కారణాలతో వాళ్ళ అక్కడ హైదరాబాద్ కోచింగ్ సెంటర్ కి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ రాసినా కూడా వాళ్ళు పాల్గొనకపోవడంతో అయితే ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం అయితే సెలెక్ట్ కాకపోవడంతో అదే సమయంలో వీళ్ళు ఎక్కడికక్కడ కూడా కొన్ని మత వర్గాలు అంటే వాళ్ళ పేరు ప్రస్తావించుకోవచ్చు లేదో తెలియ కానీ పెట్టచ్చు, కానీ కొన్ని మతాలకు సంబంధించి అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఇక్కడ ఒక వర్గానికి మనమైతే ముందుకు తీసుకెళ్లాలని, మన యొక్క మహిళలను అయితే కాపాడుకోవాలని, ఎవరైతే ప్రేమికులు ప్రేమిస్తున్నామని చెప్పేసి వేరే మతస్థులు అయితే మా యొక్క మతస్థుల్ని ఎవరైతే వాళ్ళు ప్రేమ విధంగా అయితే ఇబ్బందులు పెడతారో వాళ్ళందరినీ కూడా హతమార్చడానికి అయితే దాదాపు 1,00,000 మంది పైచిక భారతదేశంలో వాళ్ళని హతమార్చడానికి అయితే వాళ్ళు పన్నాగాలు పన్నే విధంగా అయితే ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క ట్రయల్స్ చేస్తూ ల్యాబ్ కూడా ఏర్పాటు చేయడానికి విజయనగరం పరిధిలో అయితే ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేయడం. విజయనగరం అంటేనే దాదాపు ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఎటువంటి ఇబ్బందులకి తావలేకుండా విజయనగరం అయితే పేరుగాంచి ఉంటుంది. కానీ అటువంటి విజయనగరంలో ఇటువంటి ల్యాబ్ ని ఏర్పాటు చేసి ఈ బాంబ్ బ్లాస్టింగ్ కావాల్సిన అన్నింటిని కూడా అమెజాన్ అలానే కొన్ని సోషల్ మీడియాలో వచ్చే వీటి నుండి కూడా వాళ్ళు కొనుక్కొని ఆన్లైన్ సర్వీసెస్ లో కొనుక్కొని వాటిని బ్లాస్టింగ్ కోసం అయితే ఏర్పాటు చేయడాన్ని ఎక్స్ప్లోజర్స్ అయితే కొనుక్కున్నారు.
ఇక్కడ విజయనగరం ప్రాంతంలో ఇద్దరే ఉండగా, అలానే హైదరాబాద్ లో ఒకరు, కర్ణాటకలో ఒకరు, మహారాష్ట్ర ముంబై ప్రాంతంలో అయితే ఉన్నారు. వీళ్ళందరూ కూడా 6 కూడా ఒక టీమ్ గా ఏర్పాటు చేసుకొని ఇన్స్టాగ్రామ్ పరిధిలో అయితే వాళ్ళు నిత్యం ఒక కోడింగ్ తో అయితే మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఆ కోడింగ్ మొత్తానికి కూడా ఛేదించారు విజయనగరం పోలీసులు అయితే. ఛేదించి ఎక్కడ ఎవరైతే ఈ సమస్యలో అయితే ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఎవరైతే పాల్గొంటారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎన్ఐ దర్యాప్తు సంస్థలతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా దీనిపైన తీవ్రంగా ఉండడంతో అయితే ఎక్కడికక్కడ ఆర్థిక లావాదేవీలు ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా ఈ రోజు జరగబోయే విచారణ వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి, అసలు ఏ విధంగా అయితే ఈ యొక్క భారీ దాడులు చేయడానికి అయితే వీళ్ళు ముందుకు వెళ్తున్నారు, దాని విషయం కోసం అయితే ముందు చర్చలు అయితే జరుపుతారు. ఆ తర్వాత వాళ్ళ నుండి సమాధానం సరిగ్గా లేకపోతే మరికొద్ది రోజులు కూడా కస్టడీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి అయితే వీళ్ళకి సంబంధించి 6 ఇంకెంతమంది ఉన్నారు, దాదాపు భారతదేశంలో కానీ ఇంకెక్కడైనా ఉండైనా వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుని రావడానికి అయితే జరుగుతుంది. ప్రస్తుతం వాళ్ళ అన్నయ్య సిరాజ్ వాళ్ళ అన్నయ్య అయితే ఒక ARSI గా పనిచేస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ASI గా చేసి విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతంలో ASI గా పనిచేసిన ఇదైతే ఉంది. ఆయన్ని కూడా అదుపులో తీసుకొని వాళ్ళ అకౌంట్స్ కూడా ఫీజ్ చేయడం జరిగింది. DCC బ్యాంక్ లో అయితే వీళ్ళకి అత్యధికంగా ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వీళ్ళకి అబుదాబి నుండి అలానే ఖత్తర్ నుండి అయితే అత్యధికంగా డబ్బులు రావడం అయితే జరిగింది. ఆ డబ్బులు ఎందుకోసం వచ్చాయి, ఆ డబ్బులతో వీళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా ఈ రోజు వాళ్ళు అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. NIA సంస్థలు అయితే దీన్ని ఒక ప్రెషర్ గా తీసుకొని ఈ ఉగ్రదాడులు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని అయితే కఠినంగా శిక్షించడానికి అయితే ముందుకెళ్లడానికి అయితే ముందుకెళ్తే ప్రయత్నం అయితే ఉంది. కానీ స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో వాళ్ళపైన 3rd డిగ్రీ ప్రయోగించకూడదు అని ఒక నిబంధన పెట్టడంతో వాళ్ళ సమాధానం చెప్పేది ఏ విధంగా ఉంటుందనే విషయం కూడా ఒకవైపు అయితే ప్రజావర్గాలు అయితే ఒక సంశయం అయితే కలిగి ఉంటుంది. చాలు. అలాగే సూర్యప్రకాష్, ఇప్పుడు ఈ సిరాజ్ సమీర్ కస్టడీ విచారణ అయితే కీలకంగా మారుతుంది. సో ఈ 7 రోజుల కస్టడీ విచారణలో ఏమైనా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే ఛాన్స్ ఉందా? అంటే మనకు బలమైన ఆధారాలు కావాలంటే డీటెయిల్ గా. తప్పకుండా ఈ చేసే విచారణ అయితే దాదాపు పూర్తి కోణంలో ఎవరైతే ఇటువంటి ఉగ్రదాడులకి లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకువచ్చి వాళ్ళ పైన కూడా కేసులు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం సమీర్, సయాద్, సిరాజ్ వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి సంబంధించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని కూడా ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. అసలు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉండేది, వీళ్ళ పర్సనల్ గా ఏం చేసేవాళ్ళు, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వీళ్ళు ఎక్కడైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో రంపచోడవరంలో బాంబ్ బ్లాస్ట్ ట్రయల్స్ కూడా చేశారని ఈ సిరాజ్ తన యొక్క FIR కాపీలో మొట్టమొదటి విచారణ టైంలో అయితే తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించి ఎక్కడికక్కడ ఈ బ్లాస్ట్ ప్రయత్నం చేశారో దాన్ని విచారణ బయట పెట్టి వెలుగులోకి తీసుకొచ్చి ఆ బ్లాస్ట్ లో ఏమైనా ప్లాన్ చేస్తారో లేదా ఎవరైతే స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉంటారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సేకరించి వాళ్ళందరినీ కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయడానికి అయితే ఈ రోజు పోలీసులతో పాటు NIA సంస్థలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. షాజు, మరి పోలీసుల విచారణకు సహకరించే ఛాన్స్ ఉందా? 2 నిందితులు ఎవరైతే సిరాజ్ సమీర్ ఉన్నారో, సిరాజ్ సమీర్ వీళ్ళైతే పోలీసు విచారణకు సహకరిస్తారా లేదనేది ప్రస్తుతానికి అయితే ఇంకా ఆశ్చర్యంగా అసలు ఎటువంటి సమాచారం అయితే తెలియట్లేదు. కానీ సిరాజ్ అయితే గతంలో ఫస్ట్ పట్టుబడినప్పుడే తన యొక్క పూర్తి డీటెయిల్స్ అన్ని తెలియజేయడంతో సహకరించే అవకాశం ఏమైనా ఉంటుందని అయితే ప్రస్తుతం అయితే అనుకుంటున్నారు. కానీ 7 రోజుల్లో వీళ్ళు ఏమైనా సమాచారం ఇవ్వకపోతే మరికొద్ది రోజులు కస్టడీకి తీసుకొని వాళ్ళని అప్పుడు ఏ విధంగా ప్రశ్నించాలని అయితే కోర్టుకి కూడా సమాచారం అందించి ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.